ఎన్కౌంటర్ చాలా బాధాకరం. వరంగల్ సిటీలో ఎంటెక్ చేసి ఈ పీడిత శ్రామిక వర్గాల కోసం, ఈ దోపిడీ సమాజం కోసం, సమాజ మార్పు కోసం 30-40 ఏళ్ళు మరి అరణ్యవాసంలో ఉండి కేంద్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి మరి అక్కడ చికిత్స పొందుతుంటే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయడం దారుణమైన చర్య. మరి మావోయిస్టులు 4 సార్లు కూడా శాంతి చర్చలు జరపండి అని 4 సార్లు లేఖలు రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మరి 4 సార్లు లెక్కలు రాసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా శాంతి చర్చలు జరపకుండా ఇలా ఒంటెద్దు పోగడలో పోతూ ఖనిజ సంపదే ముఖ్యంగా అక్కడున్న ఆదివాసులను హననం చేస్తూ అమాయక ఆదివాసులకు ఘోరమైన బిక్కుబిక్కుమంటూ భయంతో అక్కడ ఆదివాసులు జీవిస్తారు. మరి ఈ దేశంలో ఇలా రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఈ మోడీ ప్రభుత్వం, అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, రాజ్యాంగంలో ఉన్న ఎస్ఎస్సి చట్టాలు, గిరిజన చట్టాలు, ఫీసా చట్టం ఉంటుంది. అక్కడ 5వ షెడ్యూల్ ప్రకారం అక్కడ ఎవరు కూడా అడుగు పెట్టే లేదు. మరి వాళ్ళ తీర్మానం చేయాలి. మరి ఆ చట్టాలు రాసి